ఓటమి భయంతో సీఎం జగన్మోహన్ రెడ్డిలో వెన్నులో వణుకు పుడుతుందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన మరునాడే ఆగ మేఘాల మీద జగన్ ఢిల్లీకి పరుగులు పెట్టాడని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మోదీ ప్రధాని ఏం వార్నింగ్ ఇచ్చారో గానీ జగన్ ఫ్రస్ట్రేషన్ లో బయటకు వచ్చారని బుద్దా వెంకన్న చెప్పారు. పీవీకి భారతరత్న వస్తే ఆయన గురించి రెండు ముక్కలు చెప్పలేని జగన్ సీఎం గా అనర్హుడని ఆయన మండిపడ్డారు. ఏపీలో టీడీపీ జనసేన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉండగా వైసీపీ నుంచి పోటీ చేసేవారు లేక నిల్గా మారిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు చానాల తర్వాత ఢిల్లీ పర్యటన చేసిన మరుసటి రోజే ఆగ మేఘాల మీద ఢిల్లీ పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుతుంది. నీకు యాత్ర సినిమాకేమో ఆ రోజు జనం ఉన్నారు, యాత్ర 2కి జనం లేరు. అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు, ఒక్కసారి వేసి తప్పు చేసాం, ఇక ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చెమటలు పట్టి అక్కడికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు ఏ వార్నింగ్ ఇచ్చారో ఏమో కానీ బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతని కారు ఎక్కకుండా సెక్యూరిటీ గార్డులు కారు ఎక్కుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నీకు అసలుకి మెదడు ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లే. భారతదేశానికి తొలి తెలుగువాడు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినా ఆయనకి అన్ని పార్టీలు కూడా భారతదేశంలో ఆయన గౌరవంగా చూసేవాళ్ళు. అలాంటి గౌరవం గల వ్యక్తికి భారతరత్న ఇస్తే అందరూ దాన్ని హర్షాలు ఎల్లబుచ్చారు. పివి నరసింహరావు గారికి భారతరత్న గురించి హర్షం వ్యక్తం చేయడానికి టీవీ ఛానల్ వాళ్ళు అతన్ని అడిగితే విజయసాయిరెడ్డి చెప్తాడా? విజయసాయిరెడ్డి స్థాయి అంటే నా స్థాయి కాదు, విజయసాయిరెడ్డి స్థాయి అని పివి నరసింహరావు గారికి మరొక్కసారి అవమానం జరిగింది.